ఏయ్, ఎక్కడ నుంచి వచ్చావు? ఇది హోటల్ కాదు, వెళ్ళిపో. నాకు రఘవరావు గారిని కలవాలి బాబు. నువ్వు డాడీని హ? సెక్యూరిటీ ఇవ్వని బయటకి పంపండి. అర్జున్, ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మా, ఒక బెగ్గర్ వచ్చదు, డాడీని కలుస్తానంటున్నదు. బెగ్గరా? సెక్యూరిటీని చెప్పు పంపమని. ఏ రోజు ఎవరైనా నన్ను కలవాలని వచ్చారా? సార్, ఒక ఓల్డ్ మ్యాన్ వచ్చదు, సింపుల్ డ్రెస్ లో. ఆయన పేరు రమేషా? ఎస్ సార్. మీరు పంపించిన ఆ మనిషి నా జీవితం మర్చిన వ్యక్తి. టాలెంట్ ఉంటే ఛాన్స్ కావాలి, డబ్బు కాదు. డాడీ, ఆయన బెగ్గర్లగా డ్రెస్ చూసి మనిషిని జడ్జ్ చేయకూడదు. అంకుల్, నేను మీకు తెలియని మాట్లాడాను, క్షమినంది. బాబు, మనిషి విలువ డ్రెస్తో కాదు, మనసుతో. మీరు మా ఇంటికి రండి. ఈ రోజు నుంచి మా కంపెనీలో 50% షేర్స్ రమేష్ గారి పేరు మీద రిజిస్టర్ చేస్తాను. నాకు షేర్స్ అవసరం లేదు, మీరు రెస్పెక్ట్ చాలు. ఇప్పుడు నుంచి ఎవరిని రూపం చూసి జడ్జ్ చేయను. సార్ 50% షేర్స్ ట్రాన్స్ఫర్ అంతే సీరియస్ డిసిజన్. ఏ కంపెనీ ఫౌండేషన్ మనీతో కాదు, మంచి మనసుతో బిల్డ్ అయింది. రఘవ, షేర్స్ నాకు ఇవ్వడం కన్నా నాకు ఒక రిక్వెస్ట్ ఉంది. చెప్పండి సార్, మీకోసం ఏదైనా చేస్తాను. ఏ షేర్స్ తో ఒక ట్రస్ట్ స్టార్ట్ చేద్దాం, పువర్ స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ హెల్ప్ చేద్దాం. అది నిజమైన సంపద. నాకు తెలిసింది. ఏ మనిషి హైట్ స్టేటస్తో కాదు, వాల్యూస్తో మెజర్ చేస్తారు. ఈ రోజుల్లో మనీ కన్నా మంచి క్యారెక్టర్ రారే. అంకుల్, మీరు మా ఫ్యామిలీకి గిఫ్ట్లో వచ్చారు. లైఫ్లో డబ్బు సంపాదించడం ఈజీ, కానీ మనసులు గెలవడం కష్టం.